హలో మిత్రులు, అంతా కుశలమేనా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో వచ్చేసి మీరు థంబ్నెయిల్ చూసిండొచ్చు. ఆహా అనిపించే బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. మనకు అందరికీ డౌట్ ఉంటుంది కదా, ఇంట్లో ప్రిపేర్ చేసే బిర్యానీకి అవుట్ సైడ్ ప్రిపేర్ చేసే బిర్యానీకి ఏమి అంత డిఫరెన్స్? మనం ఎంత బాగా చేసినామో ఇంట్లో అయితే టేస్ట్ ఉండలేదు కదా. సో అవుట్ సైడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో, స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఎట్లా రెడీ చేస్తారో బిర్యానీని మనం అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఇంతకుముందు ఫస్ట్ టైం మీరు కానీ మా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అట్ గమ్యప్రియ ఛానల్. ఇంకా మరెన్నో వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. సో వాళ్ళైతే బిర్యానీకి చెప్పేసి ఒక పాత్రలో వాటర్ అయితే వేసేసుకొని ఫుడ్ కలర్ కోసం ఫుడ్ కలర్ వేసేసినారు. అలాగే ఇలాచి, చెక్క, లవంగం, బిర్యానీ ఆకులు, అలాగే మరాఠీ మొగ్గు ఇలా అయితే వేసేసారు ఒక పాత్రలో. ఇంకొక సైడ్ పాత్ర పెట్టేసి దాంట్లోకి అయితే ఆయిల్ వేసేసినారు. మళ్ళీ దీంట్లోకి కూడా ఆయిల్ వేసేసారు. ఆయిల్ వేసిన తర్వాత మసాలా దినుసులు అయితే ఏమేమి ఉంటాయో లైక్ చెక్క, లవంగం అవంతాను ఇక్కడ చూడండి. అంకల్ అయితే ఎంత ఫాస్ట్గా వెజిటేబుల్స్ని అయితే కట్ చేస్తున్నారు. టమాటో, ఆనియన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే దీంట్లోకి పుదీనా వేసేసారు. స్టెప్ బై స్టెప్ అయితే మీరు కరెక్ట్గా చూసి ఫాలో అయితే పర్ఫెక్ట్ స్ట్రీట్ సైడ్ బిర్యానీ అయితే మీరైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో టేస్ట్కి సాల్ట్ యాడ్ చేసేసారు. అండ్ ఆ పక్క పాత్రలో అయితే ఆయిల్ అయితే హీట్ అయ్యి వచ్చేసింది. దాంట్లోకి అయితే మరాఠీ మొగ్గేశారు, అలాగే ఇలాచీ వేశారు, చెక్క, లవంగం. ఇలా మనమైతే వంటకు ప్రిపేర్ చేసుకునే పలావ్ దినుసులు ఏమేమైతే వాడతామో అవంతా సహనం వాళ్ళు ఆయిల్లోకి వేసేసినారు. స్టెప్ మిస్ కాకుండా చూడాలి. మీకు ఈ బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫుల్ వరకు మీరు చూసేయండి. సో ఇప్పుడు చూడండి, ఇలా అయితే పుదీనాను వేసేసి ఆయిల్ వేసేసి వాళ్ళైతే బియ్యం వేయడానికి అయితే వాటర్ ఒక పక్క అయితే రెడీ చేసి పెట్టుకునేసినారు. ఇంకొక పక్క సేమ్ అదే పాత్రలోకి ఇలాచీ వేసారు కదా. ఇప్పుడైతే బిర్యానీ ఆకు అలాగే పుదీనా ఇప్పటికే స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుందంటే బిర్యానీ. సో ఇప్పుడు వాళ్ళైతే ఆనియన్స్ ఒక కేజీ ఆనియన్స్ అయితే వేసేసుకున్నారు వాళ్ళు దాంట్లోకి. ఇప్పుడు ఫ్రై అయితే అయిపోతూ ఉంది. ఇక్కడ వీళ్ళైతే మా ఊర్లో అంటే బాగేపల్లిలో వచ్చేసి మెయిన్ రోడ్లో వీళ్ళ ఒక బండి పెట్టేస్తారు. ఎవ్రీడే చిక్కుతుంది వీళ్ళ దగ్గర బిర్యానీ. క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో టేస్ట్ అయితే సఖత్గా ఉంటుంది. బిర్యానీనే కాదు, చికెన్ లాలీపాప్స్ కావచ్చు, కబాబ్స్ కావచ్చు, తందూరి, మళ్ళీ ఫిష్ ఫ్రై, చాపీస్ అన్నీ దొరుకుతాయి. ఏమంటే నాన్ వెజ్ మాత్రమే వీళ్ళ దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, కబాబ్ కోసం అని చెప్పేసి మా పప్పి కూడా ఇక్కడ వాళ్ళ ఆంటీతో పాటు అదేమి కరివేపాకు అయితే తీసేస్తుంది. అక్కడ అంకల్ ఫాస్ట్గా అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఆనియన్స్ చూడండి ఎంత బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది. నాకైతే ఇప్పుడు నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. మరి మీకేమనిపిస్తుంది? ఇక్కడైతే మిర్చి పౌడర్ వేసుకునేస్తున్నారు. మిర్చి పౌడర్ వేసేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా తిప్పి పారేశారు. చూడండి, అది ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటేనే అలా ఏమో అరోమా అయితే స్మెల్ అలా కొట్టి పారేస్తూ ఉంది. సూపర్ ఫ్లేవర్ అనిపిస్తూ ఉంది నాకైతే ఇక్కడ. చూడండి ఎంత ఆయిల్ అయితే పైన ఫ్లోట్ అయిపోతుంది. ఇప్పుడైతే గ్రీన్ చిల్లీస్ కొంచెం యాడ్ చేసుకున్నారు. ఇదైతే 5 kgs చికెన్ ఉంది. దీంట్లో అయితే లెగ్ పీసెస్ బాగా మీడియం సైజులో కట్ చేసిన చికెన్ అయితే ఒక మిశ్రమంలోకి బాగా వేసేసి ఇలా కలిపేస్తున్నారు. ఎంత చూడడానికే ఒక లుకింగ్ సూపర్గా ఉంది కదా. ఇప్పుడే మీకు కూడా బిర్యానీ తినాలనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రాసెస్ని అయితే మీరు చూసేసి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని వేసేయండి చికెన్ దమ్ బిర్యానీ. అలాగే టేస్ట్ ఎట్లుందో నాకైతే కామెంట్లో చెప్పేయండి. ఇప్పుడైతే ఇది పసుపు అయితే వేసేసారు. ఈలోపు పక్క పాత్రలో అయితే మనం రైస్ వండుకోవడానికి పెట్టాం కదా, అది కూడా బాగా మరిగిపోతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు ప్రిపేర్ చేసేది ఏమంటే చూడండి, కర్డ్ కూడా వేస్తూ ఉన్నారు దీంట్లోకి. నాకు తెలిసి ఒక 2 పాకెట్స్ కర్డ్ అయితే వేశారు. ఇప్పుడు వీళ్ళు ప్రిపేర్ చేసేది 5 kg రైస్ ఉంటే 5 kg చికెన్ అయితే వీళ్ళు వేసుకునేసి ఈ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకుంటారు. వీళ్ళు ఇంట్లోనే బిర్యానీని ప్రిపేర్ చేసుకునేసి అవుట్ సైడ్ స్ట్రీట్లో పెట్టుకొని అయితే సేల్ చేసేస్తారు. ఎంత కాస్ట్ ఉండొచ్చు మీరు చెప్పండి? నేనే చెప్పేస్తాను. ఈ బిర్యానీ వచ్చేసి ప్లేట్ అయితే 100 రూపీస్, 2 పీసెస్ ఇస్తారు ప్లేట్లో.
సూపర్ అంటే సూపర్ టేస్ట్. అలాగే చికెన్ వేసుకున్నారు కదా, ఇందాక రైస్ వేసుకున్నారు, తగినంత కారం వేసేసి అలాగే దాంట్లోకి ఉప్పు కూడా వేసేసి పుదీనా కొంచెం వేసేసినారు మళ్ళీ ఎక్స్ట్రా టేస్ట్ కోసము. ఇప్పుడైతే అన్నీ మిక్స్ ఆ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుతూ అయితే ఈ బిర్యానీని మనము రెడీ చేసుకునేస్తాం. చూడండి ఎంత బాగా అయితే మసాలా ఉడికిపోయింది కదా, బాగా వచ్చేసింది ఇది. ఇప్పుడు ఈ పక్కనైతే రైస్ కూడా ఉడికిపోతూ ఉంది. ఇది వైట్ రైస్ ముందుగానే ప్రిపేర్ చేసుకునేసి పెట్టుకునేసిన రైస్. ఈ వైట్ రైస్ ఎందుకు మీకు డౌట్ రావచ్చు, ఇంకెందుకు ఎగ్ రైస్ కోసం అండి. ఇంట్లోనే రైస్ అయితే ప్రిపేర్ చేసుకునేసి పోయి అక్కడైతే ఎగ్ రైస్ అయితే చేసి ఇచ్చేస్తారు. సో ఎగ్ రైస్ కూడా అంతేనండి, ఎంత బాగుంటుంది అంటే వీళ్ళ దగ్గర సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూడండి వైట్ రైస్ ఎంత పొడిలాడుతుందో. సో ఇప్పుడైతే వాళ్ళు రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది, దమ్ పెట్టడానికి అయితే రెడీ చేసేసారు. మీరు ముందుగా చూడొచ్చు అక్కడైతే దమ్ పెట్టడానికి ఐరన్ షీట్ ప్లేట్ అయితే ఒకటి పెట్టేశారు కదా. అలా మనం దమ్ముకు పెట్టుకున్నట్లయితే మనం ఎంత హై ఫ్లేమ్లో పెట్టినా కూడాను మనకైతే రైస్ ఏమంటారు మాడిపోతుంది అంటారు కదా, అలా కాకుండా అయితే ఉండిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ కొంచెం రైస్ అలా ఎంత ఫాస్ట్గా అయితే తిప్పి వేసేస్తున్నారు. మనకి ఆ స్టైల్ నేర్చుకోవాలని ఉంది, కానీ ట్రై చేస్తే మాత్రం తప్పక వస్తుంది, మనము నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు లేయర్ బై లేయర్ అయితే వేసేస్తారు. ఆ రైస్ని అలా తీసి ఏమంటే ఇంకొక పాత్రలో అప్పుడే మనము చికెన్ గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లోకి ఇప్పుడు అలా పాత్రలో తీసుకున్నాం. ముందు తీసి పెట్టుకునే గ్రేవీని అయితే అలా దానిపైన అంటే 1 లేయర్ వచ్చేసి రైస్ వేస్తారు, ఇంకొక 1 లేయర్ వచ్చేసి చికెన్ గ్రేవీని అయితే వేసేస్తారు. దమ్ అయితే బాగా పట్టాలి కదా రైస్కి, అలా లేయర్ బై లేయర్ అయితే ప్రిపేర్ చేసుకుని ఎట్లా చేసుకున్నారో మనం చూసేస్తాం రండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది. అలా దాన్ని అయితే వేసేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ ఏం చేస్తూ ఉన్నారు, రైస్ అయితే వేసేస్తూ ఉన్నారు. పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఇట్లా ముందుగానే దమ్ బిర్యానీ చేసుకుంటే. చూడండి మనమైతే 1.5 అవర్ అయితే పడుతుంది, వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేసేసినారంటే నాకైతే బాగా అనిపించేసింది. ఇలా ఇంకొక కోటింగ్ మిగిలిందే ఒక చికెన్ గ్రేవీని అంతా చెప్పేసి ఇట్లయితే మనము వేసేసుకుంటాము. ఫుల్ పర్ఫెక్ట్. చూస్తూ ఉన్నారా ఎలా అయితే ప్రిపేర్ చేసుకునేసారో. అలా పుదీనా వేసుకునేసారు, కాస్త గరం మసాలా వేసుకునేసినాక ఇలా అయితే దమ్ పెట్టేశారు. ఇది ఎందుకు రీక్యాప్ చేస్తానంటే ఈ స్టెప్ మెయిన్ కదా, అందుకని రీక్యాప్ పెట్టేశాను. చూసుకోండి ఇంకా ఒకసారి. అలా తూకానికైతే మిగిలిన వాటర్ మనం రైస్కి వాడి ఏమైతే వాటర్ పక్కకు పెట్టుకున్నా అది. సో ఇప్పుడైతే ఫిష్ కబాబ్ కోసం అని అయితే మసాలా ప్రిపేర్ చేసుకునేసారు. దాంట్లోకి అలాగే చికెన్ మసాలా, అదే మనం నిమ్ముప్పు అంటాం కదా, అది కొంచెం వేసుకున్నారు. చికెన్ మసాలా వేసేసారు, అలాగే గరం మసాలా కూడా వేసేసారు. గరం మసాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. వాళ్ళ చేతిలోనే మ్యాజిక్ ఉందో ఏమో తెలీదు, నాకైతే తెలీదు. సో వీళ్ళ దగ్గర అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో అలా కలుపుకున్న దాన్ని చూడండి ఇలా అయితే ఫిష్ మసాలా పెట్టేశారు. అప్పుడే ప్రిపేర్ చేసుకున్న దమ్ బిర్యానీ ఇలా అయితే స్పెషల్గా రెడీ అయిపోయింది. మళ్ళీ వీళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా అయితే బండి మీద చూసారా ఎలా డిఫరెంట్గా పెట్టుకునేసారో. ఇలా అయితే పెట్టేస్తారు. చాపీస్, కబాబ్స్, లెగ్ పీసెస్, లాలీపాప్స్ డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చూస్తే తినాలనిపించేసింది కదా. చూడండి ఇట్లా అయితే పెట్టుకునేసి మనం ఏ గిరాకీలు వచ్చేస్తారో వాళ్ళకైతే డిఫరెంట్ వాళ్ళు ఏం అడుగుతారో ఆ టేస్ట్లో అయితే దింపేస్తారు. సూపర్ అయితే అదిరిపోతుంది. మీరు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి @గమ్య.